సో నెక్స్ట్ వచ్చేసరికి డిప్రెషన్ ఎప్పుడు వచ్చిందంటే నేను యాజ్ ఐ సెడ్ ఇప్పుడు లాంగ్ టర్మ్ లో స్ట్రెస్ ని క్యారీ చేస్తే సివియర్ గా ఒకే దాని గురించి ఆలోచిస్తే సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ డిప్రెషన్ వల్ల వస్తాయి అనమాట. సో మూడ్ స్వింగ్స్ విల్ లీడ్ టు ఆబ్వియస్లీ బ్రెయిన్ ఫాగ్, ముందు మబ్బుగా అయిపోతాము, ఆలోచన విధానం ఫోకస్ గా ఏది డెసిషన్ తీసుకోలేము. స్ట్రెస్ డిప్రెషనే కాకుండా బ్యాడ్ స్లీప్, నిద్ర పట్టదు, యాంగ్జైటీ, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, ఏదైనా కంగారు అవగానే మనకు బ్రీతింగ్ అందదు, పౌండింగ్ ఆఫ్ హార్ట్, గుండె చాలా బరువెక్కిపోతుంది, టింగ్లింగ్ లైక్ తిమ్మిర్లు ఎక్కేస్తా ఉంటాయి, చేతులు కాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా ఉండదు, బ్లోటింగ్ అండ్ గ్యాస్, నాజియా అండ్ క్రాంప్స్, మజిల్ క్రాంప్స్ వస్తాయి, వామిటింగ్ ఫీలింగ్ ఉంటుంది, బ్లోటింగ్, పొట్ట బరువుగా అనిపించడం, ఫుల్ గ్యాస్ పెట్టేసాం. అంతే కదా, మనం ఎప్పుడైతే ఓవర్ స్ట్రెస్ లో ఎనర్జీ అంతా బ్రెయిన్ కి ఇచ్చేస్తున్నాం, నెగిటివ్ ఎనర్జీకి ఇచ్చినప్పుడు బాడీలో ఏ ఆర్గాన్ నార్మల్ ఫంక్షనింగ్ ఉండదు, ఆక్సిజన్ సప్లై సరిగా ఉండదు, బ్లడ్ ట్రాన్స్పోర్టేషన్ సరిగా ఉండదు. సో ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఛాలెంజెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అనమాట. మూడ్ స్వింగ్స్ విల్ లీడ్స్ టు, మన మూడ్స్ మన కంట్రోల్ లేకపోతే, అందుకే మనకి ఏదైనా నచ్చిన పని జరిగినా మన కళ్ళ ముందు, మనకి ఎవరైనా ఏదైనా రియాక్ట్ అయినా ఇమీడియట్ గా మన ఫేస్ లో ఎక్స్ప్రెషన్ మారిపోయింది. అది ఓన్లీ చాలా ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఎక్స్ట్రీమ్ మెడిటేషన్ చేసేవాళ్ళు, ఎక్స్ట్రీమ్ బ్రెయిన్ కంట్రోల్ చేసేవాళ్ళు, ఎక్స్ట్రీమ్ వెల్నెస్ లో ఉండేవాళ్ళు మాత్రమే వాళ్ళ హావభావాలు కనిపించకుండా చేస్తారనమాట. ఎప్పుడు హ్యాపీగా కనపడతారు. అంటే వాళ్ళకి కోపాలు రావంటే వస్తాయి, దే హ్యావ్ ఓన్ కంట్రోల్. సో ఎప్పుడైతే మనం నార్మల్ పీపుల్ మోస్ట్లీ అంత మన మీద మన కంట్రోల్ ఉండదు కాబట్టి మనకి ఏదన్నా జరగగానే ఇమీడియట్ గా చూపించేస్తాం, కనిపించేస్తాం, రియాక్ట్ అవుతాం. రియాక్ట్ అయినప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ వస్తాయి. డిప్రెషన్ రావటం, యాంగ్జైటీ రావటం, లైక్ నిద్ర పట్టకపోవటం, ఓవర్ థింకింగ్, ఇట్స్ ఆల్ లీడ్స్ టు ఓవర్ థింకింగ్. మోస్ట్ ఆఫ్ ద 70 to 80% ఉమెన్ ఓవర్ థింకింగ్ లోనే ప్రాబ్లమ్స్ అన్ని మనం తెచ్చుకుంటాం. మన చేతిలో లేని సమస్యని మనం తీర్చాలనో, లేకపోతే వేరే వాళ్ళని మార్చాలని ట్రై చేయడంలోనో, ఎందుకంటే మన చుట్టూ ఎవరిని మార్చలేం, మనల్ని మనం మార్చుకోవాల్సింది తప్పితే. సో మనం ఏదో అడ్జస్ట్ అవ్వాలి, మనం మార్చుకోవాలి సిచ్యువేషన్ ని. అండ్ మైండ్ అలాంటి విషయాలన్నీ ఎవరు నేర్పిస్తారంటే ఇలాంటి కమ్యూనిటీ క్లాసెస్ లో ఎక్కువ కాలం జర్నీ చేస్తే మీ ఎక్స్పీరియన్సే మిమ్మల్ని మాట్లాడిస్తుంది అనమాట. ఇక్కడ మైండ్ఫుల్నెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెడికేషన్ ఇస్ హెల్ప్స్ టు రికగ్నైజ్ ద కోప్ ఆఫ్ ద ఎమోషనల్ అండ్ ఫిజికల్ సెన్సేషన్. అంటే మనకి రెండు రకాలు ఉంటాయి, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, మైండ్లెస్ ఈటింగ్, మైండ్ఫుల్ ఈటింగ్. అంటే ఏది కనపడితే అది, అవసరం ఉన్నా లేకపోయినా, బాడీకి ఆకలి వేసినా వేయకపోయినా ఎప్పుడు పడితే అప్పుడు తినడం. అలానే మైండ్ఫుల్ గా మనం ఆలోచిస్తూ ఉంటే ఈ మెడిసిన్స్ ఇవన్నీ మీకు తెలుసా, కొంతమంది నమ్మకం ఎట్లుంటుంది, ఒక టాబ్లెట్ ఇవ్వకుండా ఒక పిప్పర్మెంట్ బిల్డ్ ఇచ్చేసి నీకు హెడేక్ తగ్గిపోయిందని డాక్టర్ ఇవ్వగానే మనం వేసేసుకుంటాం, తగ్గిపోయిందని ఫీల్ అయిపోతాం. అది ఎమో జస్ట్ ట్రస్ట్ తో మనకి పెయిన్ రిలీఫ్ వస్తుంది. అది నిజంగా మెడిసిన్ ఏం లోపలికి వెళ్ళలేదు. అలా చాలా మంది జరిగిద్ది, నిజంగా టాబ్లెట్ వేయక్కర్లేదు, టాబ్లెట్ అన్న పేరుతో ఏది ఇచ్చినా గానీ మనం తింటాము, ఆ టైంకి తగ్గిపోతుంది. అంటే ఎమోషనల్ సెన్సేషన్స్ ని కంట్రోల్ చేసుకుంటున్నాం, ఫిజికల్ పెయిన్ ని ఎమోషన్ తో కంట్రోల్ చేసుకుంటున్నాం. ఇట్లా ఇట్లా రిలేటెడ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చూసుకుంటే చాలా మంది మనం చాలా చోట్ల చూసాము, అన్నిసార్లు టాబ్లెట్ వేసుకుంటేనే బాడీ పనిచేయదు, టాబ్లెట్ వేసుకున్న ఫీలింగ్ తో కూడా అది రిపేర్ అయిపోతుంది అనమాట. బికాస్ ఇట్స్ ఆల్ అబౌట్ నర్వస్ సిస్టమ్, మన ఆలోచన విధానం బట్టి మన బాడీ పనిచేస్తుంది అనమాట. అండ్ మెనీ కండిషన్స్ ఇట్ ఇంక్లూడ్స్ ఈటింగ్ డిజార్డర్స్, అంటే ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది రాంగ్ ఫుడ్ లో తిన్నా ఎక్కువ డిప్రెషన్, యాంగ్జైటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఫుడ్ రిలేటెడ్ బిహేవియర్స్, టూ మచ్ ఆఫ్ షుగర్స్ తీసుకుంటే హైపర్ యాక్టివ్ అయిపోతారు, టూ మచ్ కోకా తీసుకున్నా కానీ, అండ్ ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్నా కానీ మూడ్ ఇరిటేటింగ్ గా ఉంటుంది. అంటే ఎక్కువ బిర్యానీలు, కూల్ డ్రింక్స్, రాంగ్ కాంబినేషన్, రాంగ్ టైంలో హెవీగా తీసుకుని ఎమ్మటే ఏం చేస్తాం, అది అరక్క మళ్ళీ టీ కాఫీలు కానీ, ఎక్కువ స్వీట్స్, ఐస్ క్రీమ్స్ తినేయడం. ఎప్పుడైతే స్టొమక్ ని డిస్టర్బ్ అవుతుందో ఆబ్వియస్లీ మన మూడ్ డిస్టర్బ్ అయిపోతుంది. స్టొమక్ కరెక్ట్ గా లేకపోతే మీరు ఎంత అంటే ₹1,00,000 ₹1,00,00,000 బంగారం వేసుకొని ₹1,00,00,000 డ్రెస్లు వేసుకోండి, మీ మైండ్ లో మాత్రం మీ ఎక్స్ప్రెషన్ ప్లెజెంట్ గా ఉండదు. ప్లెజెంట్ గా ఉండాలంటే స్టొమక్ ప్లెజెంట్ గా ఉండాలి, స్టొమక్ ప్లెజెంట్ గా ఉండాలంటే హెల్దీ ఈటింగ్ లో ఉండాలి. సో మూడ్ స్వింగ్స్ కంట్రోల్ చేసుకోవాలంటే మెయిన్ హెల్దీ ఈటింగ్ అండ్ హెల్దీ బ్యాలెన్సింగ్ చాలా ఇంపార్టెంట్. సో మైండ్ఫుల్ ఈటింగ్ అనేది, మైండ్ఫుల్నెస్ లైక్ లేకపోవడం ఏంటంటే, మనకి క్రేవింగ్స్ వస్తాయా అంటే ఫిజికల్ క్లూస్, అంటే రియల్ హంగర్ కి ఆర్టిఫిషియల్ హంగర్ కి డిఫరెన్షియేషన్ తెలుసుకోండి. ఆకలి వేస్తుంది, ఫ్యాట్ బర్నింగ్ స్టేజ్ లో మనం ఒక 40 మినిట్స్ వదిలేయాలి, అప్పుడు బాడీలో ఉన్న ఫ్యాట్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. కానీ క్రేవింగ్స్ ఏంటి, మనకి కళ్ళ ముందు కనిపించిన, బ్రెయిన్ లోకి ఆలోచన వచ్చిన, వాసన వచ్చిన, సెన్సరీ ఆర్గాన్స్ చెప్తాయి. అది ఎవరన్నా టేస్ట్ చూడమని టచ్ చేసినా అక్కడితో మనం ఆగం, మనమే కంట్రోల్ ఉండదు. దట్ ఈస్ కాల్డ్ మైండ్లెస్ ఈటింగ్. అప్పుడు మన డిన్నర్ అయిపోతుంది, 3 అవర్స్ వరకు మనకి హీలింగ్ అండ్ రియాక్షన్, డైజెషన్ పీరియడ్ ఇవ్వాలి. ఇవ్వకుండా మధ్యలో తింటున్నాము అంటే కనుక అగైన్ గట్ డిస్టర్బ్ అయిపోతుంది. గట్ యాక్ట్స్ లైక్ ఏ సెకండ్ బ్రెయిన్, అంటే స్టొమక్
రెండో బ్రెయిన్ లాగా రియాక్ట్ అవుతుంది అనమాట. మనకి గట్ ఫీలింగ్స్ అంటారు. హ్యాపీ వచ్చినా పొట్టులో గట్ ఫీలింగ్స్ ఉంటాయి. హ్యాపీ ఎక్కువ ఎమోషన్ తట్టుకోలేం. బాధ వచ్చినా పొట్టులోనే డిఫికల్టీస్ ఎక్స్ప్రెషన్స్ కనిపించిపోతాయి. ఆకలి వేస్తే అసలు చాలా మందికి ఉంటుంది. ఆకలి వేస్తే ఫస్ట్ కోపం వచ్చేస్తుంది. హ్యాపీగా ఉన్నప్పుడు చాలా తక్కువ మూమెంట్స్ ఉంటాయి. అంటే కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్సే మనం హ్యాపీగా ఉంటాం. అండ్ హ్యాపీనెస్తో చాలా రోగాలు తగ్గించేసుకోవచ్చు. అండ్ ఫుల్ యాంగ్జైటీగా ఉన్నప్పుడు, స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ఇంత దారుణంగా ఉంటాయి. మనం ఫొటోస్ తీసుకోవచ్చు. ఎప్పుడైతే మీరు 21 డేస్ మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి. స్వీట్స్ మానేస్తే, స్వీట్ మీద క్రేవింగ్స్ తగ్గించుకుంటే మీ ఫేస్లో స్వెల్లింగ్, ఫ్రిడ్జ్లో కేక్ తీసుకొని తినటం, లేకపోతే 2-3 సార్లు కొంచెం కొంచెం అని చెప్పేసి ఎక్కువ తినేయటం, మనకు ఒక ప్లానింగ్ ఆఫ్ ఈటింగ్ ఉండాలి. అంటే ఎప్పుడు డబ్బాల్లో చేతులు పెట్టి ఫ్రిడ్జ్లో డైరెక్ట్గా తీసుకొని తినకూడదు. ఒక స్మాల్ కప్, స్మాల్ టీ స్పూన్, స్మాల్ ప్లేట్స్ మెయింటైన్ చేయాలి. అందులో పెట్టుకొని ఒక చోట కూర్చొని సిప్ బై సిప్, బైట్ బై బైట్ ఎంజాయ్ చేస్తూ తింటే కొంచెం ఫుడ్ కూడా మనకి చాలా తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. అసలు మన బాడీ కొంచెం ఫుడ్డే చాలు. మన పొట్ట 2 గుప్పెళ్ళు అంతే ఉంటుంది. చిన్నపిల్లలకి 1 గుప్పెడు, పెద్దవాళ్ళకి 2 గుప్పెళ్ళు. రైట్? దీన్ని స్మాల్ మీల్ ప్లేట్లో ఫుల్గా అన్ని ఒకేసారి పెట్టుకొని స్లో ఈటింగ్ చేయాలి. ఎందుకంటే 70% ఫుల్ చేయాలి. మన పొట్టలో 20% ఎంటీ ఉంచాలి. బికాస్ మన పొట్ట ఫుల్ అయిందని బ్రెయిన్కి తెలియదు. మిగతా ఫంక్షన్స్ అన్ని బ్రెయిన్ చాలా ఫాస్ట్గా ఉంటుందండి. నర్వస్ ఫంక్షనింగ్ కానీ, హీట్, టచ్, ఆలోచనలు, పెయిన్స్ చాలా స్పీడ్గా బ్రెయిన్కి రీచ్ అవుతాయి. కానీ స్టమక్ ఫుల్ అయిందనే విషయం మాత్రం బ్రెయిన్కి 20 మినిట్స్ లేట్గా వెళ్తుందంట. సో మనం తిన్న ఫుడ్ కంప్లీట్గా ఓవర్ ఫుల్డ్గా తినేయకూడదు. ఆ ప్రాసెసింగ్ జరగడానికి స్టొమక్లో 70% మాత్రమే తినాలి. ఒక 30% మనం ఖాళీ పెట్టుకోవాలి. ఖాళీ ఉంది కదా అని చెప్పి పట్టించేయకూడదు. మనం తినాల్సిన దానికన్నా ఎక్స్ట్రీమ్ మోతాదులో తిన్నా డేంజర్. నాట్ ఓన్లీ వెయిట్ అని కాదు, నవేడేస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్, ఇట్లా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇవన్నీ వస్తున్నాయి కూడా స్టొమక్లో కరెక్ట్గా ఫుడ్ ప్రాసెసింగ్ జరగకపోవడం వల్ల, కరెక్ట్ టైంలో డైజెషన్ జరగకపోవడం వల్ల, కరెక్ట్ హీలింగ్ జరగకపోవడం వల్ల. సో తర్వాత తినేసాక మనం చాలా గిల్ట్ ఫీల్ అవుతాం. అయ్యో ఎక్కువ తినేసాను, ఇంకా రేపటి నుండి మానేయాలి. ఇది సెవరల్ టైమ్స్ రిపీట్ అవుతుంది. జనరల్గా చూడండి, మనం ఏదైనా డెస్టినేషన్కి వెళ్ళాలంటే, మనం ఏదైనా ఊరు కానీ ఏదైనా ప్రయాణం చేయాలి అనుకుంటే, మన మధ్యలో ఏదైనా దారి తప్పినా మళ్ళీ రైట్ రూట్ తీసుకొని ఆ డెస్టినేషన్కి వెళ్తాం. కానీ డైటింగ్లో వచ్చేసరికి మనం ఇప్పుడు పొరపాటు జరిగిద్ది. 5 రోజులుగా 6 రోజులుగా ఎవరో ఒకరు పిలుస్తారు, ఏదో ఒక పార్టీకి వెళ్తాం, ఒకసారి రాంగ్ డైట్లోకి వెళ్తాము. కానీ అదే ఇవాళ ఇవాళ రేపు రేపు అని చెప్పి మోర్ మిస్టేక్స్ చేయకుండా మళ్ళీ ట్రాక్లోకి వచ్చేయాలి. మనం మన లైఫ్ స్టైల్ ఛాలెంజెస్లో మనం విన్ అవ్వాలంటే, అంటే మన మీద మనం విన్ అవుతున్నాం ఇక్కడ, ఒకళ్ళ మీద ఒకళ్ళతో కాదు. రైట్? ఈటింగ్ స్లోలీ వితౌట్ డిస్ట్రాక్షన్స్. ఇప్పుడు నేను చెప్తుంది అదే. నిదానంగా తినాలి, వేరే వాటి మీద ఫోకస్ చేయకూడదు. తినేదాన్నే నవ్వులతో అబ్జర్వ్ చేస్తూ థ్యాంక్స్ చెప్పుకుంటూ తినాలన్నమాట. ఇవి ఎవరు తయారు చేసి, ఎక్కడి నుండి ట్రావెల్ చేసి, ఎక్కడి దాకా వచ్చి, ఎవరు కుక్ చేస్తే మన ప్లేట్లోకి వచ్చింది అని చెప్పేసి. అండ్ ఫిజికల్ హంగర్ని, బాడీలో ఉండే నిజమైన ఆకలిని అబ్జర్వ్ చేయండి. నేను చెప్పినట్టు కంప్లీట్గా తినకూడదు, కొంత ఎంటీ పెట్టుకోవాలి. డిస్టింగ్విష్ బిట్వీన్ ద ట్రూ హంగర్ అండ్ నాన్ హంగర్ ట్రిగ్గర్స్ ఉంటాయి. లైక్ కొంతమంది కొన్ని ఫేవరెట్ ఐటమ్స్, ఐస్ క్రీమ్ కానీ, లేకపోతే కేక్స్ కానీ, పేస్ట్రీస్ కానీ, కొంతమందికి మసాలా బజ్జీలు కానీ, ఇట్లాంటివి ఏమన్నా అవి ఆకలి లేకపోయినా ఆ స్మెల్స్కి నాన్ హంగర్ ట్రిగ్గర్స్ అయిపోతాయి. నిజానికి ఆకలి లేదు పొట్టలో, మేబీ అప్పుడే ఫుల్ లంచ్ తిన్నారు ఇంట్లో, ఒక 3 hours గ్యాప్ ఇవ్వాలి. తినకూడదు లెక్క అయితే, బాడీకి అయితే అవసరం లేదు. కానీ మన మైండ్కి, మన నోటికి, మన సెన్సరీ ఆర్గాన్స్ అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. లేకపోతే ఎవరో ఫ్రెండ్ పిలిచారనో ఇలా వెళ్ళి తినేస్తూ ఉంటారు. సో ఇది మాత్రం మనం కంట్రోల్ చేసుకోకపోతే లాంగ్ రన్లో చాలా ఎఫెక్ట్ అవుతుంది. యాజ్ ఐ సెడ్, ఎస్, సెన్సరీ ఆర్గాన్స్ వల్ల, కలర్, స్మెల్, సౌండ్, టెక్స్చర్ వల్ల అట్రాక్ట్ అవుతాము. గిల్ట్ అండ్ యాంగ్జైటీతో తినేస్తాం. నిజంగా ఎప్పుడైనా బాగా బాధ వేసినా, కోపం వచ్చినా, డిప్రెషన్లో ఉన్నా, యాంగ్జైటీతో పెట్టుకొని ఏదంటే అది ఇంట్లో ఉండి, నేను ఇంతకుముందు ఒక ఎక్స్పీరియన్స్లో విన్నాను. అంతమంది ఖాళీగా ఉండి నేను ప్లేట్లో పెట్టుకొని స్నాక్స్ బాగా తింటూ ఉండేదాన్ని అని కమ్యూనిటీలో. సో ఇట్లా చాలా మంది చేసి ఉంటారు. ఇది కొంతమంది అది రియల్గా షేర్ చేసుకుంటారు. సో ఓవరాల్ హెల్త్ బాగుండటానికి, మెయింటైన్ చేసుకోవడానికి, అండ్ ఫుడ్ని అప్రిషియేట్ చేయాలి. టీవీలు, మొబైల్లో చూసుకుంటా తినకూడదు, మాట్లాడుకుంటా తినకూడదు, చోకింగ్ అవుతుంది. కాన్స్టాంట్లీ మైండ్లెస్ ఈటింగ్ చేయడం వల్ల సడన్గా ఆకలి వేస్తుంది, ఇమీడియట్గా సాటిస్ఫై అయిపోతుంది. లైక్ మూడ్స్ అండ్ స్ట్రెస్ చాలా అబ్నార్మల్ అయిపోతుంది అనమాట. అన్హ్యాపీనెస్, క్రేవింగ్ ఫర్ కంఫర్ట్ ఫుడ్స్, అంటే వెళ్ళి ఇష్టమైన ఈ రోజు రిపీటెడ్గా తినడం, వెయిటింగ్ టు ఈట్ వెన్ యు ఆర్ ఫుల్, లైక్ ఫుల్ అయిపోయినా కానీ మళ్ళీ వెళ్ళి తినాలనుకోవటం, మళ్ళీ తినేసాక గిల్ట్ ఫీల్ అవటం. సో మైండ్ఫుల్ ఈటింగ్ గురించి తెలుసుకుందాం. ప్రాక్టీస్ మైండ్ఫుల్ ఈటింగ్. సో ట్రై టు సే నో. ఇవాళ నుండి మీకు ఎవరన్నా వచ్చి షుగర్ రిలేటెడ్ ఆఫర్ చేస్తే ఇలా ఊపడం నేర్చుకోండి. నో, నో, నో. మీ మౌత్ మీకు కట్టేసుకోండి. ఎందుకంటే మీ పొట్ట డస్ట్బిన్ కాదు.
బయట పడేయాల్సినవి అన్ని మీరు పొట్టలో వేసుకోవద్దు. ఓకేనా? డోంట్ వర్క్ ఫర్ లాంగ్ టైమ్ లైక్ అండ్ వెయిట్ లాస్ ఈజ్ ఏ టెంపరీ గోల్, లివింగ్ హెల్తీ ఈజ్ ఏ పర్మనెంట్ గోల్. లైఫ్ లాంగ్ హెల్తీగా ఉండాలంటే కొన్ని విషయాలు పర్మనెంట్ గా నువ్వు చెప్పేయాలి. నేను జస్ట్ ఈ 3 నెలలు ఆపేస్తానండి, 3 నెలల తర్వాత నేను కాఫీ తాగుతాను, ఫుల్ థిక్ క్రీమీ పాలు అంటే చిక్కటి మిల్క్, 4 స్పూన్లు పంచదార, ఇంత పెద్ద కప్పుడు పాలు పొద్దున్నే తాగొచ్చారా ఇంకా చాలా, అది మళ్ళీ మళ్ళీ స్టోర్ చేసుకుంటున్నారు మీరు ఫ్యాట్. సో బిహేవియరల్ చేంజెస్ మనకి ఫుడ్ వల్లే ఉంటుంది. అందుకే సడన్ గా మర్చిపోతాం, సడన్ గా ఇరిటేట్ అవుతాం, సడన్ గా కోపం, సడన్ గా ఆకలి, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే బాడీని అబ్నార్మల్ గా చేసుకున్నాం కాబట్టి. రెడ్యూసెస్ ద అర్జ్ ఆఫ్ బింజీ ఈటింగ్. ఇందాక నేను నుండి చెప్తున్నాను కదా, బింజీ ఈటింగ్ అంటే అవుట్ ఆఫ్ కంట్రోల్, పొట్టలో ఏది కనపడుతుంది, ఎవరేది ఇస్తే అది నో చెప్పకుండా డంప్ చేసుకుంటా ఉంటాం అనమాట. సో ఇది చాలా బింజీ ఈటింగ్ వెరీ వెరీ బ్యాడ్ హ్యాబిట్ అండ్ హెల్ప్స్ స్టాప్ అన్హెల్దీ ఈటింగ్ బిహేవియర్స్. సో మనం బయటకి ఏదో ప్రాక్టీస్ చేద్దామని వెళ్తాము, 2 రోజులు 3 రోజులు, 4గో రోజు డిస్టర్బ్ అయిపోతాం. ఫిజికల్ హంగర్ మర్చిపోయి ఓవర్ ఈటింగ్ చేయటం, డిస్ట్రాక్టెడ్ ఈటింగ్, లైక్ ఎమోషనల్ ఈటింగ్, ఇవన్నీ బోర్డమ్ ఈటింగ్, ఖాళీగా ఉండి తింటాము చాలా మంది. సో ఇవన్నీ స్టాప్ చేసుకోవాలంటే మనకు ఒక ఫుడ్ జర్నల్ ఉండాలన్నమాట. ఈ రోజు ఏం తినాలని ముందు రోజు ప్రిపేర్ చేసుకోవాలి, టైం టు టైం ఎలా తినాలి అని చెప్పేసి ఒక ఫుడ్ జర్నల్ మెయింటైన్ చేసుకుంటే మాత్రమే మనం వీటన్నిటిని ఓవర్కమ్ చేసుకోగలుగుతాం. నిజమే, మనందరూ లేచిన దగ్గర నుండి దేనికోసం పరిగెత్తున్నాం? మన ఆరోగ్యం కోసం మనం ఉండాలి అంటే కనుక అసలు మనం పరిగెత్తేదే మన హెల్త్, మన ఫుడ్ కోసం. సో మన హెల్త్ మనం కేర్ తీసుకోకుండా దేనికోసం వెళ్తున్నామో అందరూ మర్చిపోయి ఆ డబ్బులన్నీ హాస్పిటల్స్ కోసం సేవ్ చేస్తున్నాం. హౌ టు మేక్ స్విచ్ ఫ్రమ్ మైండ్లెస్ టు మైండ్ఫుల్ ఈటింగ్ అంటే స్పీడ్ ఆఫ్ లైట్, లైక్ లాట్ తినే బదులు కొద్దిగా పెట్టుకున్నా దాన్ని ఎక్కువసేపు ఫుల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎంజాయ్ చేస్తూ తినాలి. స్విచ్ ఫ్రమ్ ఈటింగ్ టెలివిజన్ నుండి, ల్యాప్టాప్స్ నుండి, డిస్ట్రాక్షన్స్ నుండి అండ్ స్ట్రెస్ లో ఉన్నప్పుడు అస్సలు తినొద్దు. ఆ, మీ ఎంత బాధపడండి కానీ స్టిక్ టు యువర్ రొటీన్. ఫుడ్ విషయంలో మాత్రం మీ రొటీన్కి వచ్చేసేయండి. ఎందుకంటే మనం అన్హెల్దీగా అన్ఎమోషనల్ గా తిన్నప్పుడు డెసిషన్స్ కూడా అన్ఎమోషనల్ గా తీసుకుంటాము, రైట్? అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ ఇలాంటివి తినాల్సి వచ్చినప్పుడు హెల్తీగా ఇంట్లో న్యూట్రిషనల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ క్విక్ గా తినడం కాకుండా మినిమం నేను ఇందాక చెప్పినట్టు ఇట్ టేక్స్ 20 minutes టు రీచ్ అవర్ బ్రెయిన్. 20 నిమిషాలు పడుతుంది మనం ఫుల్లీ తిన్నామా లేదా. దట్స్ వై మనం ఫుల్ గా తినకూడదు, కొంచెం గ్యాప్ పెట్టుకోవాలి 20 to 30%. హౌ టు టాక్ ఆఫ్ ఫుడ్ మే నాట్ హెల్ప్ అండ్ మే హెల్ప్ ఎ లాట్. యాపిల్స్ ఆర్ గుడ్ ఫర్ యూ. రెడ్ ఫ్రూట్స్ అన్ని మన హార్ట్కి మంచిది. ఆరెంజెస్ రిలేటెడ్గా ఉండేవన్నీ అనుకుంటే మనకి కంటికి చాలా మంచిది. వైటమిన్ సి, ఏదైనా కట్ అయితే ఏదైనా హీల్ అవ్వడానికి ఎల్లో కలర్ ఫ్రూట్స్, ఆల్ గ్రీన్ సలాడ్స్ ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వడానికి, బ్లూబెర్రీస్ యాంటీ ఆక్సిడెంట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ పర్పుల్ కలర్ ఫుడ్ లాట్స్ ఆఫ్ ఎనర్జీ ఇస్తుంది. అండ్ కానీ వీటి బదులు మనం చిప్స్ ఇట్లాంటివి తీసుకుంటున్నాం అంటే క్యాండీస్. క్యాండీస్ ఆర్ మోర్ బెటర్ దాన్ బ్రొకోలీ. ఇవన్నీ మనకు తెలిసినయే, బట్ షుగర్ ఈజ్ మోర్ పాయిజన్. చాక్లెట్ కన్నా మనం డేట్స్ తీసుకోవచ్చు. అట్లా ప్రతిదాన్ని ఫుడ్ మానేమంటే స్వాప్ చేసుకోమంటాం, అంటే కరెక్ట్ చేసుకోమంటాం. దీని బదులు ఇది మనకు ఆల్టర్నేట్ ఉన్నాయి. ప్రతి దానికి న్యాచురల్ ఫుడ్ ఏదైతే ఎర్త్ నుండి వచ్చిందో న్యాచురల్ ని తీసుకుంటే హెల్దీగా ఉంటాం. అండ్ కాంబినేషన్ ఆఫ్ స్నాక్స్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ స్లైడ్. ఫోటో తీసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎందుకంటే హెల్దీగా తినాలని చెప్తున్నారండి, ఏ కాంబినేషన్స్ లో తినాలి, అసలు ఎంత తినాలి అనేది అందరి దగ్గర క్వశ్చన్ మార్క్ ఉంది. సో మార్నింగ్ షేక్స్, ఈవినింగ్ షేక్స్, సప్లిమెంట్స్ అంతా వెల్ అండ్ గుడ్. ప్రాసెస్డ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. ప్యాకెడ్ ఫుడ్ ఎప్పుడు మల్టీగ్రెయిన్స్ రిలేటెడ్ గా తెచ్చుకోవాలి. మీరు ఏదైనా తింటే లైక్ యాపిల్ విత్ పీనట్ బటర్, అంటే యాపిల్లో ఫైబర్ ఉంటుంది, పీనట్ బటర్లో పీనట్లో ప్రోటీన్ అందుతుంది. ఆల్వేస్ అవర్ స్నాక్ షుడ్ బి కాంబినేషన్, ప్రోటీన్ ఫైబర్ కాంబినేషన్లో తీసుకోవాలి. ఇప్పుడు మామూలుగా డ్రెస్సింగ్ సలాడ్స్ కానీ ఇట్లా డ్రెస్సింగ్ క్రీమ్స్ ఉంటాయి, ఇంట్లో హోమ్ మేడ్ చేసుకుంటే బెస్ట్. అండ్ ఇట్లా హమ్మస్ అంటే శనగలు లైక్ తెల్ల గుగ్గిళ్ళు ఇట్లాంటి విత్ క్యారెట్స్తో ఇట్లా కాంబినేషన్లో తీసుకోవాలి. టమాటో, అవకాడో, ప్రోటీన్ విత్ స్వీట్ పొటాటో విత్ బ్లాక్ బీన్స్. స్వీట్ పొటాటోలో చాలా రిచ్ న్యూట్రియంట్స్ ఉంటాయి. అండ్ స్ట్రాబెర్రీస్ తింటే క్యాబేజీ చీజ్, కాటేజ్ చీజ్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్లో తిన్నప్పుడు మాత్రమే హెల్దీగా ఉంటాము. టిప్స్ టు సోర్స్ ఆఫ్ ఫుడ్. లుక్ బిఫోర్ యూ లీప్, నో బిఫోర్ యూ ఈట్. ఎస్, మనం తినేదాని ముందు ఖచ్చితంగా లేబుల్స్ ప్రాపర్గా చదువుకోండి, పోర్షన్ కంట్రోల్ చేసుకోండి, బ్యాలెన్స్ మీల్ ఉండేలా చూడండి. దాంట్లో ప్రోటీన్, కార్బ్స్, ఫ్యాట్స్ అండ్ వైటమిన్స్, మినరల్స్ ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు లంచ్ బాక్స్ అంటే బాక్స్ నిండా పిల్లలకి ఎంతమంది అన్నం పెట్టి పంపిస్తున్నారు, 2 బాక్సులు 3 బాక్సులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫుడ్ హ్యాబిట్స్ మార్చండి. అక్కడ నుండే వాళ్ళకి ఫ్రూట్స్, ప్రోటీన్స్, డ్రై ఫ్రూట్స్, బాయిల్డ్ ఎగ్స్,
ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఇంక్లూడ్ చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కుక్డ్ వెజిటబుల్స్ అలవాటు చేయండి, పన్నీర్, ఇట్లా మష్రూమ్స్ ఇట్లాంటివి అలవాటు చేసుకోండి, గ్రేప్స్. అంటే ఖచ్చితంగా 2 ఫ్రూట్స్ ఉండాలి, 2 వెజిటబుల్స్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, కొంత సింపుల్ కార్బ్స్ ఉండాలి. ఇలా బ్యాలెన్సింగ్ ఎప్పుడైతే పంపిస్తారో వాళ్ళ ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది. అంటే దానన్నిటి మీద లైట్ సోడియం అండ్ సాల్ట్, అంటే సాల్ట్ ఫ్యాట్స్ కొంచెం ఎంత తగ్గిస్తే అంత మంచిది, ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గిస్తే మంచిది. సోర్స్ ఆఫ్ వైడ్లీ ఈటింగ్ హెల్దీ అంటే కనుక ఆబ్వియస్లీ న్యాచురల్ గా దొరికే ఇవన్నీ కూడా చాలా మంచిది. అండ్ నాట్ ప్రాసెస్డ్ ఫుడ్. అబ్జర్వ్ ద పిక్స్, ఏవి కొనుక్కోవాలి ఏవి కొనుక్కోకూడదు. మీరు సూపర్ మార్కెట్కి వెళ్తే న్యాచురల్ సోర్స్ లో ఉండేవి కార్నర్ లో ఉంటాయి, ప్యాకెట్ ఫుడ్ ఫ్రంట్ గా ఉంటాయి. అసలు ఫ్రంట్ ఇట్లా కళ్ళ పెట్టేసుకొని మీరు లిస్ట్ రాసుకొని మీ లిస్ట్ ప్రకారమే తెచ్చుకోండి. మీ ఫుడ్ అంతా ప్రోటీన్ వెజిటబుల్సే ఉండాలి. ప్యాకెట్ ఫుడ్ కోసం అసలు జీరో ప్యాకెట్ ఫుడ్. అండ్ మైండ్ఫుల్ ఈటింగ్ ఉన్నప్పుడు కన్సిడర్ ద సోర్స్, ఎలాంటి గ్రాసరీస్ ఇంట్లో పెట్టుకున్నామో అలాంటి ఫుడ్ మనం చేసుకుంటాం. కుకింగ్ ఎక్స్పీరియన్స్ కానీ ఎంజాయ్ ఈటింగ్ వితౌట్ డిస్ట్రాక్షన్స్. ఫస్ట్ నుండి ఇదే చెప్తున్నాము, ఒక చోట కూర్చొని ప్రాపర్గా ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ, ఫుడ్ మధ్యలో వాటర్ తాగకూడదు. ఫుడ్ని ఇష్టపడుతూ తినండి, గా తినొద్దు. మనం తినే ఒక అరగంట ముందు నీళ్లు తీసుకుంటే మంచిది, ఇమీడియట్గా తినేటప్పుడు తర్వాత కాకుండా. చాక్లెట్ క్రేవింగ్స్ ఎందుకు వస్తాయి అంటే కనుక మెగ్నీషియం డెఫిషియన్సీ వల్ల. షుగర్ ఫుడ్స్ క్రేవింగ్స్ ఎందుకు వస్తాయి అంటే క్రోమియం, 2 minutes క్రోమియం డెఫిషియన్సీ వల్ల, కార్బన్ డెఫిషియన్సీ వల్ల, ఫాస్ఫరస్ డెఫిషియన్సీ వల్ల, షుగరీ ఫుడ్స్ సల్ఫర్ డెఫిషియన్సీ, ట్రిప్టోఫాన్ డెఫిషియన్సీ వల్ల చీజ్ ఇవి తినాలనిపిస్తుంది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ స్లైడ్. కాల్షియం డెఫిషియన్సీ ఉంటే ఆయిల్ ఫుడ్ తినాలనిపిస్తుందంట. నైట్రోజన్ డెఫిషియన్సీ ఉంటే బ్రెడ్ రిలేటెడ్గా ఎక్కువ తింటాము. సో క్లోరైడ్ అండ్ సిలికాన్ డెఫిషియన్సీ ఉంటే సాల్టీ ఫుడ్ ఎక్కువ తినాలనిపిస్తుంది. సో మీరు ఏ డెఫిషియన్సీలో ఉన్నారు చూడండి. ప్యాంక్రియాస్కి న్యూట్రియంట్స్ ఎప్పుడైతే అందుతాయో మనం ఇలా అన్హెల్దీ ఫుడ్స్కి మనం అట్రాక్ట్ అవ్వము. అందుకే మన ఫుడ్లో ఉన్న మైక్రో న్యూట్రియంట్స్, ఎందులో ఉన్నాయి మైక్రో న్యూట్రియంట్స్? ఫార్ములా 1లో మ్యాక్రో మైక్రో ఉంటాయి, మల్టీవైటమిన్లో ఓన్లీ మైక్రో. మైక్రో అంటే స్మాల్ న్యూట్రియంట్స్. మైక్రో మల్టీవైటమిన్ కాల్షియం వేసుకుంటే మీ ఫుడ్ క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఎలివేట్ యువర్ మూడ్స్. సో మెగ్నీషియం తీసుకున్నప్పుడు మనకి ఖచ్చితంగా ఎండోఫ్రెన్, సెరోటోనియన్ హార్మోన్స్, బ్రెయిన్లో రిలీజ్ అవ్వాల్సిన హార్మోన్స్ ప్రాపర్గా రిలీజ్ అవుతాయి. ఫోలిక్ యాసిడ్ అండ్ వైటమిన్ బి ఫ్యామిలీస్, ఇవన్నీ సైకోరియాక్టివ్ ఎఫెక్ట్స్. మీరు ఎప్పుడన్నా స్ట్రెస్ ఎక్కువైపోయింది, డిప్రెషన్ అయిపోతుందని పొరపాటుగా సైకాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు యాంటీ డిప్రెషన్ టాబ్లెట్స్ పెడతారు. యాంటీ డిప్రెషన్ టాబ్లెట్స్ బదులు యాంటీ డిప్రెషన్ ఫుడ్ ఉంటుంది మనకి. ఏంటి? మెగ్నీషియం. ఇది యాక్ట్స్ లైక్ యాంటీ డిప్రెషన్ ఫుడ్. ఎండోఫ్రెన్స్, బ్రెయిన్లో ఎప్పుడైతే హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి, యాంగ్జైటీ కంట్రోల్ చేసుకోవాలి, మన ఫుడ్లో దొరికే లైక్ ఇప్పుడు నవేడేస్ ఫ్యాన్సీ అయిపోయింది ఇట్లాంటి సీడ్స్, ఒకప్పుడు లేదు. ఫ్లాక్ సీడ్స్, వాటర్ మెలాన్ సీడ్స్, పుచ్చకాయ గింజలు, గుమ్మడికాయ గింజలు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ట్రెండ్లోకి అంటే కనుక ఆ న్యూట్రియంట్స్ ఒకప్పుడు పాతకాలం వంటల్లో వాడేవాళ్ళేమో నాకు తెలియదు, కానీ ప్రెసెంట్ అయితే ఇవన్నీ తీసుకోకపోతే మనం చాలా ఎఫెక్ట్ అవుతున్నాం, బ్రెయిన్ షార్ప్గా ఉండట్లేదు. అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇండియా మొత్తం సోర్సే లేదు, దొరికేది ఓన్లీ సాల్మన్ ఫిష్. మనకి హెర్బల్ లైఫ్లో ఒమేగా 3 అట్లాంటిక్ ఓషన్లో దొరికే ప్యూరిఫైడ్ సాల్మన్ ఫిష్ నుండి ఉంటుంది. అండ్ ఈపీఏ డిహెచ్ఏ వాల్యూస్ బాగుంటాయి. ఫైబర్, ప్రోటీన్, కాంప్లెక్స్ కార్బ్స్ కావాలంటే ఎస్, నో క్రాష్ డైట్స్, అన్ని తింటూ హెల్దీగా ఉండాలి. ఐరన్ డెఫిషియన్సీ ఉందా? బ్లడ్ ప్రాపర్గా న్యూట్రియంట్స్ క్యారీ చేయాలంటే ఐరన్ కావాలి. హెల్దీ ఆల్టర్నేట్స్ ఏంటంటే మన దగ్గర చక్క ఫార్ములా 1 షేక్, డైనో షేక్, అండ్ ఎట్ ద సేమ్ టైమ్ డీటాక్స్ డ్రింక్. పొద్దున్నే మనం బంగారు లాంటి న్యూట్రిషన్స్ ఇస్తున్నాం, కానీ అవి అబ్జర్వ్ చేయాలంటే మన బాడీలో విష పదార్థాలు బయటకు వెళ్ళిపోవాలి ఎవ్రీ సింగిల్ డే. సో దానికోసం ఎలోవీరా, సింప్లీ ప్రోబయాటిక్ అండ్ ఎఫ్రెష్, ఈ 3 మీరు న్యూట్రియంట్స్ బయటికి పంపించేసి మీరు ఫార్ములా 1లో డైనోషేక్ ఖచ్చితంగా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫార్ములా 1లో 23 వైటమిన్స్ ఉంటాయి, డైనోషేక్లో ఎక్స్ట్రా 18 వైటమిన్స్ ఉంటాయి. సో ఎక్స్ట్రా 18 వైటమిన్స్ మీరు ప్రతిరోజు ఇవన్నీ మెగా డోస్ ఎలా వాడతారు. చాలా మందికి డౌట్, ఎక్కువైపోతాయి కదండి మా బాడీకి న్యూట్రియంట్స్ అంటారు. అస్సలు ఎక్కువే కావు, ఇవ్వాల్సిందనక మినిమమే అందుతున్నాయి. దీంట్లో మినిమం అందితేనే మాక్సిమం రిజల్ట్స్ వస్తున్నాయి. డైనోషేక్లో జస్ట్ 6 grams ప్రోటీన్ వస్తుంది, 18 వైటమిన్స్, మినరల్స్ ఉంటాయి. సో దాంట్లో కాంపోజిషన్ చూడండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక మెగ్నీషియం 400 mg కావాలి, మన సప్లిమెంట్లో ఎంత వస్తుంది? 150 వస్తుంది. స్టిల్ ఇంకొక 150 మన ఫుడ్ ద్వారా తీసుకోవాలి. సో అండ్ మీ ఫుడ్ ట్రాకర్ మీకు చాలా కరెక్ట్గా ఉండాలి. వీటితో పాటు సెలాక్టివేటర్, మల్టీవైటమిన్ తీసుకుని, కాల్షియము, ఒమేగా 3, ఈ 4 తీసుకుంటేనే మన మైండ్ఫుల్ ఈటింగ్ని మనం కంట్రోల్ చేసి, అంటే మైండ్లెస్ ఈటింగ్ని కంట్రోల్ చేసుకొని మూడ్స్ ఎలివేట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ మీ ఫుడ్ ట్రాకర్ చాలా 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 ఇంపార్టెంట్. 21 డేస్లో మీ బాడీ ఎలా మారింది, ఈ రోజే మీరు ఇవాళ అనుకోండి, మీ బాడీ మెజర్మెంట్స్ అన్ని తీసుకోండి, ఏం తింటున్నారు, ఏం తినాలనుకుంటున్నారు, హౌ యూ ఫీల్, మీ ఎనర్జీ లెవెల్స్ అలా ఉన్నాయి, మీరు మంచినీళ్ళు ఎన్ని తాగారు, మీ ప్రోటీన్ ఎంత తిన్నారు. 21 రోజులకు ఒక బుక్లో గీతలు కట్టుకొని రాసుకోండి, ప్రింట్స్కి వెళ్ళకపోయినా పర్లేదు, రాసుకోండి ఎన్ని నీళ్లు తాగారు,
లీటర్సా 4 లీటర్సా, ఎన్ని స్నాక్స్ తిన్నారు, ఎంత ప్రోటీన్ తిన్నారు, ఎన్ని గంటలు నిద్రపోయారు, ఎన్ని వర్కౌట్ చేశారు, ఈ 5 మనం ట్రాక్ చేసుకోగలిగితే మన బాడీ, మన మూడ్ ఎలా ఉంది, బై ద వే ఈ రోజు కోపంగా ఉన్నామా, ఎక్కువసార్లు విసుక్కున్నామా, ఇవన్నీ కూడా మన మైండ్ని ట్రాక్ చేసుకుంటేనే దిస్ ఈస్ కాల్డ్ వెల్నెస్. సో మీ అందరికీ తెలుసు, వెయిట్ లాస్ అవ్వాలంటే 2 షేక్స్ 1 మీల్, ఈవినింగ్ న్యూట్రిషన్ తీసుకోండి, లైక్ హెల్దీ ఎవ్రీడే న్యూట్రిషన్. ప్రతిరోజు బాగుండాలంటే ఒక్క బ్రేక్ఫాస్ట్, మినిమం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అండ్ బ్యాలెన్స్ డిన్నర్, ఎర్లీ డిన్నర్స్, బ్యాలెన్సింగ్ 2 స్నాక్స్ కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, హెర్బల్ లైఫ్ అందరికి ఇష్టపడతారంటే తింటూ తగ్గొచ్చు. మంచిగా తినడం నేర్చుకోమంటున్నాం, తిండి ఎక్కడ మానేయమంటం లేదు. అన్హెల్దీ ఫుడ్ మానేయమంటున్నాం, చెత్తా చెదారం తినకుండా బాడీని డస్ట్బిన్ లా కాకుండా హెల్దీగా బ్యాలెన్సింగ్ గా స్మాల్ పోర్షన్స్ లో 3 గంటల గ్యాప్ తో తీసుకోమంటున్నాం. వెయిట్ గెయిన్ వాళ్ళు 1 షేక్ 2 షేకులు దాగి మేము వెయిట్ గెయిన్ అవ్వలేదని చెప్పొద్దు. ఖచ్చితంగా 3 షేక్స్ 3 మీల్స్. వెయిట్ గెయిన్ ఈజ్ మోర్ టఫ్ అండ్ మోర్ కాస్ట్ చెప్పాలంటే కంపేర్ టు వెయిట్ లాస్. ఎందుకంటే వాళ్ళ డెడ్ సెల్స్ ఎన్నో సంవత్సరాల నుండి సెల్స్ యాక్టివ్లు చచ్చిపోయి ఉన్నాయి, అవన్నీ యాక్టివేట్ అయితేనే న్యూట్రిషన్ అబ్జర్వ్ అవుతుంది. సో వెయిట్ గెయిన్ ఎక్కువ టైం పడుతుంది, కానీ వెయిట్ గెయిన్ అయితే చాలా బాగుంటుంది. ఐ మీన్ వాళ్ళకున్న చాలా లో ఇమ్యూనిటీ, లో ఎనర్జీ, ఫిట్స్ లాంటివి ఇట్లాంటివన్నీ కూడా రాకుండా, లో డైజెషన్, వాళ్ళు చాలా టైర్డ్ అయిపోతారు, ఎంత తిన్నా వాళ్ళకి ఒంటికి పట్టదు. సో వెయిట్ లాసే ఈజీ కంపేర్ టు వెయిట్ గెయిన్. అండ్ వెయిట్ గెయిన్ మాత్రం 3 షేక్స్ 3 మీల్స్ కంపల్సరీ ఉండాలి. అండ్ సెల్ఫ్ కేర్ ఇస్ అన్ ఎసెన్షియల్ టూల్ దట్ విల్ హెల్ప్ యూ టు రీచ్ యువర్ బ్రెయిన్. మన బ్రెయిన్ కి రీఛార్జ్ బ్యాటరీస్, లైక్ ఇప్పుడు బండికి పెట్రోల్ వేయాలి, డీజిల్ బండికి డీజిల్ ఎలా వేయాలో, మన ఫుడ్ని, మన బాడీని ఫుడ్తో పెంచాలి. ఎలాంటి ఫుడ్? పౌష్టికాహారం, న్యూట్రిషన్ ఫుడ్. అంతేగాని బాగా నల్లగా మాడిపోయి నూనెలో కాచి ఉన్న పకోడీలు ఇట్లాంటివి తింటే ఖచ్చితంగా అందరికి బ్లోటింగ్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, విషం తింటుంటే విష పదార్థాలు లోపల చేరి ఎట్ ద ఎండ్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అండ్ ఇండియా ఇస్ ద ఫస్ట్ కంట్రీ కాబోతుంది, ప్రతి 10లో 5గురికి క్యాన్సర్స్ వస్తున్నాయి, ఓన్లీ మన ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోకపోతే. మనం తీసుకునే వాడిన నూనె, అసలు నూనె చాలా కల్తీగా దొరుకుతుంది, అందులో మనం వాడిన నూనె మళ్ళీ మళ్ళీ వాడుతుండడం వల్ల అదే మళ్ళీ పిల్లలకి తీసుకొచ్చి చాలా ప్రేమగా స్కూల్ నుండి వచ్చాక సమోసాలు, బజ్జీలు, పకోడీలు, ఇట్లా ఆయిల్ ఫుడ్ ఎప్పుడైతే పెడతాం అవి డేంజరే. ఈవెన్ ప్యాకెడ్ ఫుడ్లో కెమికల్స్ వేసి పెడతారు. చిప్స్, అర్రే ఇవి పొటాటో ఉంటుంది కదండి, పొటాటో చిప్స్ అంటారు, పొటాటో చిప్స్లో పొటాటో ఉండదు, టమోటా కషప్లో టమోటా ఉండదు. మీరేమైనా ఫ్రూట్ జ్యూస్, మాజా లాంటిలో మ్యాంగో ఉండదు, ఏ జ్యూసుల్లోనూ ఆ ఫ్రూట్స్ ఉండవండి. ఫ్రూట్స్ తింటే ఉపయోగం జ్యూసెస్ కన్నా. అండ్ ప్యాకెడ్ ఫుడ్ అవాయిడ్ చేయండి, ఇది రియాలిటీ అందరికీ తెలుసు. ఎవరైనా ఇంటికి వెళ్ళగానే అమ్మ మీకు చాక్లెట్స్ పెట్టినా, ఐస్ క్రీమ్స్ పెట్టినా, కూల్ డ్రింక్స్ పెట్టినా ఇంకా ఇదే కల్చర్ నడుస్తుంది. అసలు అదంతా ఓవర్కమ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మన దగ్గర నుండి మనం యాజ్ ఎ పర్సన్, ఒక్క పర్సన్ మారితే ఎంటైర్ ఫ్యామిలీ మారిద్ది. పిల్లలకు కూడా ఎడ్యుకేట్ చేయొచ్చు. ఈవెన్ ఐస్ క్రీమ్స్లో మొత్తం ఆయిల్, షుగరే ఉంటుంది, హైడ్రోలైజ్డ్ ఆయిల్స్, షుగర్స్ ఉంటాయి. ఐస్ క్రీమ్ చల్లగా కరిగిపోతుందని తింటాం, కానీ ఐస్ క్రీమ్స్ కూడా మంచి కాదు. సో అట్లా మంచి కాదంటే ఇంట్లో చేసుకోవచ్చు. అంటే మనం పెరుగుతో, లైక్ ఫ్రూట్స్తో, మన హెర్బ్ లైఫ్ డైనో షేక్తో బోల్డ్ రెసిపీస్ ఉంటాయి వెరైటీగా హెల్దీగా చేసి ఇవ్వాలంటే. సో వాటికన్నా ఇవి మంచివా అంటే 100,000 టైమ్స్ ఇవి మంచివి. ఎందుకంటే 350 సైంటిస్ట్ అండ్ డాక్టర్స్ రెడీ చేసిన హై క్వాలిటీ న్యూట్రిషన్ కంపెనీలో మనం ఉన్నాము. నేనైతే పర్సనల్గా 10 ఇయర్స్ నుండి ఎటువంటి ఒక నాట్ 1% కూడా రిమార్క్ లేకుండా ప్రోడక్ట్స్ అంత బాగా రెడీ అయి ఉన్నాయి. అండ్ ఇండియాలో మనకి 34 కేటగిరీస్ ఆఫ్ న్యూట్రిషన్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ప్రతి ఇంట్లో అన్నీ ఉండాలి. నేను ఒకటే చెప్తాను, కన్జ్యూస్గా పిసినారితనంగా వాడొద్దు హెర్బ్ లైఫ్ ప్రోడక్ట్స్. మీ ఇంట్లో పప్పులు అవి వాడినట్టు వాడొద్దు. ఐ మీన్ ఇంకా ఫ్రీగా వాడండి అని. ఎక్కువగా కన్జంప్షన్ చేస్తే ఎక్కువ హెల్తీగా ఉంటారు. లాంగ్ రన్ లో హాస్పిటల్స్కి వెళ్ళకుండా ఉంటారు. హాస్పిటల్కి వెళ్ళి 2 లక్షలు పెడతాను రెడీగా ఉంటారు, ఒక 20,000 న్యూట్రిషన్ పెట్టుకోండి, మీ ఎంటైర్ ఫ్యామిలీ హెల్తీగా ఉంటారు. దిస్ ఈజ్ ఆల్ ఫ్రమ్ మై ఎండ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు మై కోచ్, థ్యాంక్స్ టు కమ్యూనిటీ, థ్యాంక్ యూ టు